నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీవారి పట్టపురానికి ఘనంగా 1,00,000 కుంకుమార్చన. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి వైభవం. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభం. భక్తుల సౌకర్యాలు, అభివృద్ధి పనులపై చర్చలు. పూర్తి స్థాయిలో సిద్ధమైన తిరుమల 2వ కనుమ మార్గం. నేరుగా తిరుమలకు సాగుతున్న వాహనాలు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన తిరుచానూరు క్షేత్రం. అలమేల్ మంగమ్మ కార్తీక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఇప్పటి వరకు అందిన దర్శనం గదుల సమాచారం ఇలా ఉంది. ఇప్పటిదాకా అందిన సమాచారం మేరకు 22,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం, దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 796 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం సాధారణంగా ఉంది. తిరుమలలోని అన్నమయ్య భవన్లో సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభమైంది. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఈవో డాక్టర్ డి సాంబశివరావు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో భక్తులకు కల్పించబోయే సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో అమ్మవారిని కొలువుదీర్చి అర్చకులు వేదోక్తంగా కుంకుమార్చన జరిపారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఈ రోజు సాయంత్రం అంకురార్పణ జరగనున్న నేపథ్యంలో సిరుల తల్లికి మరింత శక్తిని చేకూర్చడానికి ఈ కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి అష్టోత్తరాలు, వేదమంత్రాల పఠనంతో ఆగమోక్తంగా అర్చన పూర్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన భక్తజనం అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. తిరుమలకు వెళ్లే 2వ కనుమదారిలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఆర్టీసీ బస్సులను అనుమతించారు. 2వ ఘాట్ రోడ్లో 16వ మైలు వద్ద ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ యాజమాన్యం గత 20 రోజులుగా లింకు రోడ్డు ద్వారా తిరుమలకు వాహనాలను అనుమతించారు. 16వ మైలు వద్ద ఆదివారం సాయంత్రానికి తాత్కాలికంగా మరమ్మతులు పూర్తి కావడంతో సోమవారం నుంచి ఆర్టీసీ బస్సులను 2వ కనుమదారిలో అనుమతించారు. పరమశివుడు భక్తులను కటాక్షించే పవిత్ర మాసం కార్తీక మాసం. కార్తీక సోమవారం అంటే ఆ నీలకంఠుడికి మహాప్రీతికరం. శివయ్య అర్చనకు, ఆ తండ్రి అభిషేక ఆరాధనకు శివాలయాలలో దీపాలు వెలిగించడానికి ఈ మాసం ఎంతో శ్రేష్టమైనదని పురాణోక్తి. ఈ నేపథ్యంలో కార్తీక మాసం ఆఖరి సోమవారాన్ని పురస్కరించుకుని తిరుపతి పుణ్యక్షేత్రంలోని కపిలతీర్థం భక్తులతో కళకళలాడింది. భక్తులు ఉదయం నుంచే కపిలతీర్థానికి చేరుకుని పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. పుష్కరిణి మెట్లపై దీపాలు వెలిగించారు. ఇక కపిలేశ్వరుని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద దీపాలు వెలిగించారు. అలాగే పరమేశ్వరుడు, పార్వతీదేవి విగ్రహాల వద్ద భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి దీపాలు వెలిగించారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు తిరుమలలోని జలాశయాలు నిండుకుండలా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు శనివారం జలాశయాలను సందర్శించి నీటి నిల్వలపై అధికారులతో చర్చించారు. అలాగే భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం తిరుమలలోని పలు ప్రదేశాలను ఈవో పరిశీలించారు. ముందుగా ఆకాశగంగ తీర్థంలో శ్రీ అంజనాదేవి, శ్రీ బాలాంజనేయ స్వామి వారి గుడి వద్ద జరిగిన సంకల్ప పూజలో ఈవో దంపతులు పాల్గొన్నారు.
ఆపై ఈవో ఆకాశగంగ తీర్థంలోని పారిశుద్ధ్య పనులను, జల ప్రసాదాన్ని, ఉద్యానవనాన్ని, ఇక్కడి మెట్ల మార్గాలను పరిశీలించారు. తరువాత ఈవో పాప వినాశనం తీర్థాన్ని, జలాశయాన్ని సందర్శించి శ్రీ గంగా భవానీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జలాశయాల్లో నీటి నిల్వలపై అధికారులతో చర్చించారు. అనంతరం ఈవో డాక్టర్ సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో ఉన్న అన్ని జలాశయాలు కూడా పూర్తిగా నీటితో ఫిల్ అయి చూస్తానికి చాలా చక్కగా ఉన్నాయి. ఇక్కడ భక్తులు కూడా ప్రతిరోజు ఆకాశగంగ తీర్థానికి కానీ, పాప వినాశనం తీర్థానికి కానీ చాలామంది వస్తూ ఉన్నారు. వారి సౌకర్యం కోసము ఇక్కడ స్టెప్స్ అనేవి చాలా చోట్ల చెడిపోయినాయి. అవన్నీ కూడా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. మెట్లే కాకుండా ఇక్కడున్న గార్డెన్స్, భక్తులకు కావాల్సిన మంచినీటి సదుపాయము, వారికి కావాల్సిన టాయిలెట్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. వాటన్నిటి గురించి కూడా ఇంజనీరింగ్ విభాగంతో చర్చించి సాధ్యమైనంత త్వరలో ఇక్కడ భక్తులు వచ్చిన వాళ్ళందరూ కూడా సంతృప్తికరంగా ఈ జలాశయాలు చూడటానికి కానీ, స్నానం చేయడానికి, వారికి డ్రెస్ చేంజింగ్ రూమ్స్, మిగతా ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి టీటీడీ యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ఓం నమో వెంకటేశ్వర. అనంతరం తిరుమలలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఈవో పరిశీలించారు. మొదట సిఆర్ఓ ప్రాంగణంలోని ఆర్జిత సేవ టికెట్ల కౌంటర్ల వద్దకు వచ్చి ఆర్జిత సేవ టికెట్లను ఏ విధంగా కేటాయిస్తున్నారనే విషయం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిఆర్ఓలోని గదులు కేటాయిస్తున్న ప్రక్రియను పరిశీలించారు. దాని తరువాత సాధారణ భక్తులు వసతి పొందే మాధవ నిలయాన్ని సందర్శించి అక్కడ భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరిశుభ్రతపై ఆరా తీశారు. అనంతరం గోవర్ధన సత్రాల్లో భక్తులకు కేటాయిస్తున్న 50, 100 రూపాయల గదులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రూమ్స్లో క్లీన్లీనెస్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, బాత్రూమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం శుభ్రంగా ఉంచినట్లయితే భక్తులకి బాగుంటుందనే ఉద్దేశంతో అసలు ఎట్లా ఉంది పరిస్థితి అని చెప్పేసి కొన్ని ఈ వసతి గృహాలు చూద్దామని చెప్పేసి ఈరోజు వెళ్ళాము. మామూలుగా ఏంటంటే ఈ ఎఫ్ఎంఎస్ ద్వారా ఇంకా క్లీన్లీనెస్ బాగుంటుందనే ఉద్దేశంతో ఆ సిస్టమ్కి వెళ్ళడం జరిగింది. దాంట్లో కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నట్టున్నాయి. కొన్ని చోట్ల బకెట్స్ లేకపోవటము, మగ్స్ లేకపోవటము, ఎక్కువ మంది భక్తుల దగ్గర నుంచి కూడా వేడి నీళ్ళు లేవని చెప్పేసి కంప్లైంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి వేడి నీళ్ళ ఫెసిలిటీ ప్రతి చోట కూడా సాధ్యమైనంత త్వరలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాము. తర్వాత రూమ్స్ అలాట్మెంట్ అప్పుడు కూడా ఇంకా కొంత సిస్టమ్ని ఇంప్రూవ్ చేయటము, రిఫండ్ అప్పుడు కూడా ఇంకా స్పీడీగా వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా రిఫండ్ కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు ఇది కాకుండా యాత్రికుల వసతి సముదాయంలో ఇంకా ఫెసిలిటీస్ మెరుగుపరిచి ఇక్కడ 50 రూపీస్ రూమ్స్, 100 రూపీస్ రూమ్స్ ఎలా ఉన్నాయో అంతకంటే మెరుగ్గా యాత్రికుల వసతి సముదాయంలో కూడా ఉండటానికి చేయాల్సిన కృషి అంతా కూడా టీటీడీ చేస్తుందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇప్పుడొక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. రేపు సాయంత్రం అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఇక డిసెంబర్ 8వ తేదీ నుంచి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని టీటీడీ చేసిన ఏర్పాట్ల సమాహారం మీకోసం. ఈ నెల 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరిగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే వేలాది మంది భక్తులను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలుకుతూ తిరుచానూరు పొలిమేర్ల నుండి అమ్మవారి వైభవానికి ప్రతీకగా ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
అలాగే శ్రీ పద్మావతి దేవికి ఉదయం రాత్రి జరిగే వాహన సేవల కోసం చతుర్మాడ వీధులను సర్వశోభితంగా తీర్చిదిద్దారు. ఇక అమ్మవారి బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న పంచమి తీర్థం కోసం పద్మ సరోవరం పుష్కరిణిని శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. పుష్కరిణిలో నీటిని నింపే కార్యక్రమం వేగవంతంగా జరుగుతోంది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనూ వెలుపల రంగవల్లులు వర్ణశోభితంగా దర్శనమిస్తున్నాయి. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి తిరుచానూరు వరకు విద్యుత్ అలంకరణ పనులు పూర్తి కావచ్చాయి. సాంస్కృతిక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించే ఆస్థాన మండపాన్ని అందుకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఆలయ సమీపంలోని శుక్రవారపు తోటను ముస్తాబు చేశారు. ఇక బ్రహ్మోత్సవాల్లో ప్రతి భక్తుడు వాహన సేవలను తిలకించి అమ్మవారి మూలమూర్తిని దర్శించుకునే విధంగా టీటీడీ ఉన్నతాధికారులు చక్కటి కార్యాచరణ రూపొందించారు. మొత్తం మీద అమ్మవారి బ్రహ్మోత్సవాలను తిరుమల తరహాలోనే ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. శ్రీ పద్మావతీదేవి వెలిసిన తిరుచానూరు క్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానములు ఎంతో అభివృద్ధి చేస్తోంది. అలాగే దర్శన విధి విధానాల్లోనూ ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. ఫలితంగా అమ్మవారి దర్శనం త్వరితగతిన పూర్తవుతోంది. ఇక నూతనంగా ప్రవేశపెట్టిన ఆశీర్వచనం సేవకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తిరుచానూరులో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయంలో దర్శన విధానంలో పలు మార్పులు చేశారు. ఇందులో భాగంగా గత ఏడాది కార్తీక బ్రహ్మోత్సవాల నుంచి అమ్మవారి దర్శనానికి 2 వరుసల విధానాన్ని ప్రవేశపెట్టారు. తద్వారా ఆలయంలో 10 అడుగుల దూరం నుంచే భక్తులు అమ్మవారిని కనులారా దర్శించుకునే అవకాశం కలిగింది. అలాగే గతంలో ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ సమయాలలో సాగే కుంకుమార్చన సేవను 2015 జూన్ నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఈ టికెట్లను మధ్యాహ్నం 12:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు మాత్రమే విక్రయిస్తున్నారు. ఇక 200 రూపాయల కుంకుమార్చన టికెట్ ద్వారా ఇద్దరికి ప్రవేశం ఉంటుంది. అలాగే 100 రూపాయల టికెట్టుపై ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా ఒక భక్తుడిని అనుమతిస్తారు. 20 రూపాయల దర్శనం ద్వారా ప్రత్యేక క్యూలైన్లో భక్తులను అనుమతిస్తున్నారు. కుంకుమార్చన దర్శనానికి 2 లడ్డూలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం 20 రూపాయల దర్శనానికి 1 లడ్డూ చొప్పున భక్తులకు అందిస్తున్నారు. గతంలో ఆలయంలోనే విక్రయించే 100, 200 రూపాయల టికెట్లను ప్రస్తుతం ఆలయం ఎదురుగా గల కౌంటర్లో విక్రయిస్తున్నారు. ఎవరి సిఫారసు లేకుండా భక్తులకు ఈ టికెట్లు లభించే సౌలభ్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించింది. ప్రత్యేక దర్శనం, కుంకుమార్చన టికెట్లను పొందిన భక్తులు ఆలయం ముందు నుంచి క్యూలైన్లోకి ప్రవేశించవచ్చు. వీఐపీ, ఆలయ సిబ్బందికి, టీటీడీ ఉద్యోగులకు ప్రత్యేక ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా తిరుచానూరు అమ్మవారి ఆలయంలో నూతనంగా ప్రవేశపెట్టిన ఆశీర్వచనం సేవకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 500 రూపాయలు చెల్లించి 2 భక్తులు ఈ సేవలో పాల్గొనే సౌలభ్యాన్ని టీటీడీ కల్పించింది. వీరిని 100 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. దర్శనానంతరం ఈ భక్తులకు అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న ఆశీర్వచనం మండపంలో వేద పండితుల ఆశీర్వచనంతో పాటు ఉత్తరీయం, రవిక, అమ్మవారి లడ్డూ ప్రసాదం, వడ, పసుపు దారం, అమ్మవారి కుంకుమను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు తమ మనోభావాలను వెల్లడిస్తూ టీటీడీ అధికారులు తీసుకున్న నిర్ణయాల వల్ల అమ్మవారిని సత్వరమే దర్శించుకోగలుగుతున్నామని వెల్లడించారు. తిరుపతి కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజలు, హోమాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఈ హోమ కార్యక్రమాలలో భాగంగా శ్రీ కపిలేశ్వర స్వామివారి సన్నిధిలో రుద్రహోమాన్ని యాగమోక్తంగా నిర్వహిస్తున్నారు. ముందుగా ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ శివకామ సుందరి సమేత శ్రీ నటరాజ స్వామివారిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రుద్రజపం, రుద్రహోమాలను పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. కడప నగరం మున్సిపల్ స్టేడియంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి అభిషేకం, కళ్యాణోత్సవం, గ్రామోత్సవాలను వైభవంగా నిర్వహించారు. శ్రీ గోవిందమాల భక్త బృంద సేవా సమితి 6వ వార్షికోత్సవంలో భాగంగా ఈ ఉత్సవాలను అత్యంత వేడుకగా జరిపారు. ప్రత్యేక వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లను సర్వాంగ శోభితంగా కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన గోపూజ, గ్రామోత్సవాలలో గోవింద స్వాములు, భక్తులు విశేషంగా పాల్గొని గోవిందనామస్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్లను సేవించి తరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పుష్పయాగాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీర్చి కలశ ప్రతిష్ఠ చేశారు. ఆపై తులసి, గులాబీ, బంతి, మల్లె, కనకంబరాలు, సంపెంగ లాంటి పరిమళ భరిత పుష్పాలతో స్వామివారికి పుష్పాభిషేకాన్ని జరిపి మంగళహారతులు సమర్పించారు. చూడముచ్చటగా సాగిన ఈ వేడుకను భక్తులు తన్మయత్వంతో వీక్షించి స్వామి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా గోవిందమాల భక్తులు చేసిన గోవిందనామస్మరణతో పరిసరాలు ప్రతిధ్వనించాయి. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి సత్యనారాయణ వీధిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారికి నూతన వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో అలంకరణ చేసి హారతులు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను రథంపై కొలువుదీర్చి ఆలయ ప్రదక్షిణగా రథోత్సవాన్ని నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ అనంత కోదండరామ స్వామివారి దేవాలయంలో శ్రీ గోదా రంగనాయక స్వామి సంప్రోక్షణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ వేడుకలలో భాగంగా పుణ్యాహవాచనం, కలశస్థాపన, క్షీరాధివాసం, జలాధివాసం, పంచద్రవ్య హోమాలను జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు అభిషేకాన్ని జరిపి సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అభిషేక ప్రియుడి సన్నిధిలో అభిషేకాలు, దీపారాధనలు నిర్వహించి ధన్యులయ్యారు. కార్తీక శోభతో ప్రకాశిస్తున్న ఆలయాల దర్శనం మీకోసం. శ్రీకాకుళం జిల్లాలోని పలు ఆలయాలు కార్తీక కాంతులతో కొత్త శోభను సంతరించుకున్నాయి. విశేషించి అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు బార్లు తిరిగి స్వామివారిని సేవించి తరించారు. అదేవిధంగా శ్రీకాకుళం శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి అభిషేక సేవలో పాల్గొని దర్శనం చేసుకున్నారు. చిత్తూరు కట్టమంచి ఆలయంలో శ్రీ తులసి కృష్ణుల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో ముందుగా గోపూజోత్సవాన్ని నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని గోమాతను పసుపు, కుంకుమలతో అర్చించి ఆహార పదార్థాలు అందచేసి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. అనంతరం శ్రీకృష్ణస్వామిని, తులసీదేవిని కొలువుదీర్చి శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ కళ్యాణంలో పాల్గొన్న భక్తులు తులసి కోటకు పూజలు నిర్వహించి దీపాలు వెలిగించారు. తూర్పుగోదావరి జిల్లా ముక్కామల శ్రీ ఉమా రాఘవేశ్వర స్వామి ఆలయంలో
సహస్ర దీపారాధన కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయంలో జరుగుతున్న కార్తీక మాస పూజల్లో భాగంగా ఈ దీపోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు ఉత్సాహంగా దీపోత్సవంలో పాల్గొని సహస్ర దీపాలను వెలిగించి శ్రీ ఉమా రాఘవేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. నిజామాబాద్ ఇస్సన్నపల్లి శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, రథోత్సవాన్ని నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ చేసి హారతులు సమర్పించారు. అనంతరం స్వామివారిని రథంపై కొలువు తీర్చి భక్తుల శివనామస్మరణ మధ్య రథోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపారు. విశాఖ జిల్లా తగరపు వలస శ్రీ ఉమామహేశ్వర సహిత శ్రీ వీరబ్రహ్మస్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో శ్రీ శివపార్వతుల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ముందుగా శ్రీ ఉమామహేశ్వర స్వామికి నిత్య పూజలు పూర్తి చేసి ఆపై ప్రత్యేక వేదికపై ఆది దంపతులను కొలువుదీర్చి షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం శైవాగమ పండితులు శ్రీ శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు కన్నులారా శివయ్య కళ్యాణాన్ని వీక్షించి ధన్యులయ్యారు. వివిధ ప్రాంతాలలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై ఆదివారం రాత్రి జరిగిన జుగల్బందీ లయ విన్యాసం ఆకట్టుకుంది. పద్మశ్రీ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు బృందం ప్రదర్శించిన జుగల్బందీ విన్యాసం శ్రీవారి భక్తులను అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.